దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట కూడి ఉన్న మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ మరి ఒకసారి మనము కలిసి దేవుని వాక్యములు ధ్యానించుకునే అవకాశం దేవుడు మనకిచ్చినందుకు ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఇక్కడ నేను ధ్యానిస్తూ ఉండగా సమూయేలును మొదలుకొని మరి రాజుల గ్రంథం మొదలుకొని భక్తి కలిగిన స్త్రీలను దేవుడు వెలికి తీసి మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉండగా నాకు సడన్ గా పరిశుద్ధాత్ముడు షేబా దేశపు రాణిని గుర్తు చేశాడు. ఆమె ఒక కుటుంబం అని కానీ, ఆమె దేవుని బిడ్డ అని కానీ మరి అక్కడ ఏమీ రాయబడలేదు. దేవుని వాక్యం విని కట్టబడిన ఒక గృహంగా కూడా మనకు పరిచయం చేయలేదు. ఆమె కుటుంబాన్ని మెన్షన్ చేయలేదు. ఆమెను మాత్రమే రాశారు. సరే, ఎక్కడో షేబా దేశపు రాణి, ఎక్కడో సొలొమోను చూడడానికి రావడం, ఇది అన్నీ బైబిల్లో మనకు చరిత్రగా రాసి పెట్టారా, లేకపోతే ఇది ఏమైనా మనకు పాఠమా అని కొద్దిగా ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటే మరలా దేవుడు నాకు ఇచ్చిన ఆ సందేశాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఇక్కడ షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని ఇంకా ఆమె ఎన్నెన్నో క్వశ్చన్స్ ఆమె లోపల రేజ్ అవుతా ఉంటే ఆన్సర్ దొరకట్లేదు. ఇదెందుకు ఇలా, అదెందుకు ఇలా, ఇంకా ఏమేమి ఆమెకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో, ఎన్ని ప్రశ్నలు వచ్చాయో, ఆ ప్రశ్నలన్నిటికీ సరి అయిన ఆన్సరు నేను వెళ్ళి తెలుసుకొని వస్తాను అన్న ఒక ఆశతో, అంత మాత్రమే కాదు ఆయన మహాజ్ఞాని అంట, ఈమె కూడా కథ జ్ఞాని అన్నమాట. అందుకని నేను నా మాటల చేత శోధించుతాను, అతను చూద్దాం ఆయన ఏం చెప్తాడు అన్నట్టుగా బయలుదేరి వచ్చిందండి. మామూలుగా రాలేదు. ఆ రాజుకు తగినంత మరి విలువైన వస్తువులను తీసుకుని గొప్ప పరివారమును వెంట పెట్టుకుని వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒంటరిగా రాలేదు. అయితే బైబిల్ పండితులు మనకు బోధించిన ప్రకారము యెరూషలేమునకు షేబా దేశపు రాణి ఉంటున్న ఆమె యొక్క ఇప్పుడు సోమాలియాలో ఉందంట అది. అక్కడికి దగ్గర ఎంత అంటే 1500-1600 కిలోమీటర్ల దూరం అంట. ఇంత దూరము అని కూడా ఆమె అనుకోలేదు, లెక్క చేయలేదు. కానీ సొలొమోను యొక్క కీర్తిని, సొలొమోను యొక్క జ్ఞానాన్ని ఆమె విన్నదై, అది యెహోవా నామమును బట్టి దేవుడిని అడిగాడంట, దేవుడు ఇచ్చాడంట. ఆ దేవుడు ఎంత గొప్పవాడు, అతన్ని ఏర్పరిచిన ఆయన చేత ఏర్పరచబడిన ఈ సొలొమోను ఎంత గొప్పవాడు, వినడమే కాదు నేను చూసి రావాలి అని ఒక నిర్ణయానికి వచ్చి ఆమె యెరూషలేముకు బయలుదేరింది. ఈ ఒంటెలు ఎన్ని గొప్ప పరివారముతో చాలా రాజుకు ఆమె హోదాకు తగినట్లుగా, అమ్మో ఇన్ని తీసుకొచ్చిందని ఆమె హోదాకు తగినట్లుగా, ఆ గొప్పకు తగినట్లుగా, అలాగే సొలొమోను రాజుకు తగినట్లుగా చాలా శ్రేష్టమైనటువంటి మరి బహుమానాలు అన్నిటినీ, బంగారం, రత్నాలు, ఏవో అన్ని గంధవర్గాలు తీసుకొని బయలుదేరి వచ్చింది. వచ్చి 3వ వచనం నుంచి చదువుతాం. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనదేదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె అనుకుంది, నా ఈ చిక్కు ప్రశ్నలు వేసి శోధించినట్టుగా వేసి మొత్తానికి నేను ఈ రాజుగారిని చూద్దాం, ఇంత జ్ఞానం అని అందరు చెప్పుకుంటున్నారు, అది ఎంత గొప్ప జ్ఞానము అని ఆమె
బయలుదేరిందండి. కానీ ఎన్ని ప్రశ్నలు వేసిండో అన్నిటికీ ఆయన సొలొమోన్ గారు రాజు చెప్పాడు. మరుగైనది లేనందున ఆమె వేసిన వాటన్నిటికీ భావం చెప్పాడు అని చక్కగా రాశాడు. అంత మాత్రమే కాక ఆయన కట్టించిన నగరును, ఆయన జ్ఞానాన్ని, ఆయన భోజనం మీద ఉన్న బల్ల మీద ఉన్న భోజన పదార్థాలు, ఆ సేవకులు కూర్చుండే ఆ యొక్క సీట్స్, ఆ పరిచర్య చేసే వాళ్ళు ఎలా ఉన్నారో అన్నీ చూశాను. నేను కూడా ఈ మన దగ్గర ఉండే వాళ్ళను కూడా మనం ఎలా ఉంచుకోవాలో దైవ జ్ఞానంతో నేను ఇది చదవకుండానే పొందుకున్నాను అనుకోండి. ఎందుకంటే చాలా మంది ఇంట్లో హోమ్ మేడ్స్ ఉంటారు కదా, వాళ్ళంతా పిచ్చి బట్టలు వేసుకొని గలీజ్గా తిరుగుతుంటే వాళ్ళనేమి ఇది చేయరు వాళ్ళు. నాకైతే ఆ బట్టలు వేరే బట్టలు ఇచ్చి ఇప్పి పడతారు, మంచి బట్టలు వేసుకో అని అనిపిస్తుంది. అలా ఏపిస్తాం, మన బిడ్డలు అలాగే ఉంటారు. మన పిల్లలు ఎవరో బయట పిల్లలు ఎవరో తెలియకుండా అంతగా మరి వాళ్ళని మనం జాగ్రత్తగా అంతకు ముందున్న స్థితిలో లేకుండా చేస్తాం కదండి. ఇక్కడ సొలొమోన్ రాజు కూడా తన పరివారం వేసుకునే డ్రెస్సులు, తన సేవకులు వేసుకునే డ్రెస్సులు, వారు కూర్చుండే బల్లలు, ఇవన్నీ చూస్తే రాజు హోదాకు తగినట్లుగానే వాళ్ళని కూడా ఉంచారు. సేవకులు కదా, అలా ఉండని ఎట్లా ఉంటేంది అట్లా అనుకోలేదు ఆయన. ఆయన హోదాకు తగినట్లుగా వాళ్ళను కూడా మరి గొప్పగా ఉంచారు. అవన్నీ చూసినప్పుడు ఆమె చాలా విస్మయం పొందినదై అని ఉంది. రాజుతో ఇచ్చాను నేను ఏమని, నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులార చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమె ఆయన కార్యాలు గురించి అవన్నీ చూసి ఆమె ఏం చెప్తుందంటే, నేను వినినది చాలా తక్కువ అని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను వినిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా నేను ఇప్పుడు ఇక్కడ చూడగలుగుతున్నాను. నా దేశమందు మీ కార్యాల గురించి, మీ జ్ఞానాన్ని గురించి విన్నది నిజమే, కానీ ఇక్కడికి వచ్చి కన్నులారా చూస్తే అది చూసే వరకు నాకు అంత నమ్మకం కూడా అంత విధిగా ఉంటుందా? ఆ సింహాసనము దంతాలతో చేసింది. అక్కడ రాయబడి ఉందండి మొదటి దినవృత్తాంతంలో, ఆయనకు ఆ సింహాసనము ఆయనది ఎక్కడ మళ్ళా ఏ రాజ్యమందును అలాంటిది లేదు అని రాయబడి ఉంది. ఓకే, సొలొమోన్ రాజు చేసినటువంటి ఆ యొక్క సింహాసనము ఎక్కడ లేదంటండి. చక్కగా 2వ దినవృత్తాంతంలో అనుకుంటాను, నేను చూపించాను మీకు ఆ రెఫరెన్స్ కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా ప్రత్యేకమైన సింహాసనం ఆయన ఇక్కడ నేను చదువుతున్నానండి 19 2వ దినవృత్తాంతంలో 9:19 చదువుతున్నా. ఆ 6 సోపానముల మీద ఇరుప్రక్కల 12 సింహాసనం నిలిచిండేను. ఏ రాజ్యమందైనా అటువంటి పని చేయబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన చేసుకున్న ఆ సింహాసనము, ఆ విధానం, ఆ పద్ధతి, దానికి వాడిన మెటీరియల్ ఎక్కడ ఎవరు ఎప్పుడు చేయలేదు. అలాంటిదన్నమాట. అందుకే ఇక్కడ ఆమె విస్మయం ఉంది, ఆశ్చర్యపడి ఎలా చేయగలిగారు, ఎలా ఇతనికి ఇది సాధ్యమైంది అని మళ్ళా ఇక్కడ 6వ అధ్యాయం మనం చదువుకుంటున్న భాగంలోనే 30వ వచనము 20వ వచనంలో కూడా
మరి అటువంటిది ఏ రాజ్యమందైనను చెయ్యబడలేదు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దంతము చేత పెద్ద సింహాసనం చేయించుకున్నాడు. దానికి 7 ప్రక్కల 6 మెట్లున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పక్కల అవన్నీ చెరువులు ఉండేలా అంతా చేశాడు. ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది? ఈయనకు ఇంత జ్ఞానం ఎక్కడిది? ఈయనకు దేవుడు ఇంతగా దీనిని ఆశీర్వదించాడా అన్నది నిజంగా ఆమెకు విస్మయం కలిగిందంట. ఆమె రాణియే, ఒక దేశపు రాణి. ఆమెకే ఆశ్చర్యం కలిగేలాగా దేవుడు సొలొమోనును హెచ్చించినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా ఆమె ఏమంటుంది అని అంటే, ఇప్పుడు నేను ఈ ఉన్నదానిలో సగం కూడా నాకు ఎవరు చెప్పలేదండి. నేను వచ్చి చూసి చాలా మేలైంది. నేను వచ్చి చూడక మునుపు ఈ మాటలు నమ్మకలేదు. నేను అట్లెట్లా ఉంటది అనుకున్నా, కానీ అసలు ఆ చెప్పింది సగం కూడా చెప్పలేదు. అంత ఎక్కువగా ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను అని అంటూ, నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నాయి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నా బిడ్డల ముగ్గురిని సేవకివ్వడానికి కారణము ఈ వాక్యమే. ఎప్పుడైతే నేను ఈ వాక్యం చదువుకున్నాను, వెంటనే ఇక్కడ చేయిబెట్టి ప్రార్థన చేసుకున్నా, ప్రభువా, సొలొమోను యొక్క సేవకుల భాగ్యమే గొప్పదైతే, ఆయన సముఖమందున్న సేవకుల భాగ్యమే గొప్పదైతే, నీవు సొలొమోను కంటే గొప్పవాడివి కదా, నీ సేవకుల భాగ్యం ఇంకా ఎంత గొప్పది. అందుకే నువ్వు నాకు ఎంతమంది సంతానం ఇస్తే అంతమందిని నేను సేవకులుగా అప్పగిస్తానయ్యా, సేవకులుగా తీర్చిదిద్దుతానయ్యా, చేస్తానయ్యా అని నేను మాట ఇచ్చాను. అలాగే దేవుని దగ్గర ప్రార్థించి మాట ఇచ్చి అలాగే పెంచి దేవుని మహిమ కొరకు వాళ్ళని ఆయన చేతిలో పెట్టాను. ఈరోజు నన్ను మీ కళ్ళ ముందు మీరు వింటున్నారు. దేవుని మహిమ కొరకు వాళ్ళు వాడబడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఒక చక్కని మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఏమది అంటే, ఒక తల్లికి 7 సంతానం ఉన్నారంట, కుమారులే. అయితే ఆ కాలంలో ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళాలి అన్నది ఒక మగవాళ్ళు తప్పకుండా యుద్ధానికి వెళ్ళాలి, ఇంటికి ఒకరినైనా పంపించాలి యుద్ధంలో అని చెప్పి ఒక శాసనం ఉంది అనంట. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, సరే అని పంపించింది ఒక అబ్బాయిని. ఆడు చనిపోయాడు. మళ్ళొకరిని పంపించింది, ఆడు చనిపోయాడు. అయ్యయ్యో, ఏంటమ్మా నువ్వు చనిపోయినప్పుడు ఇక ఊగవచ్చు కదా, మళ్ళొకరిని ఎందుకు పంపించావు అన్నారంట. 2 పంపింది, 3, 4, 5 పంపిస్తూనే ఉంది. వాళ్ళు అక్కడ చనిపోతున్నారు, వీర మరణమే పొందారు. సరే, 7వ వాడిని కూడా పంపింది, 7వ వాడు కూడా చచ్చిపోయాడు. దేశం కొరకు పంపొచ్చు, ఒక్కొక్కరిని పంపు, ఇద్దరిని పంపు, చాలు. ఇంత మనం పంపిస్తారమ్మా నీకు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తూ కూర్చున్నావు, ఎందుకు తెలివి లేదు నీకు, మేము అంటూనే ఉన్నాము అని ఇరుగు పొరుగు బంధువులు వాళ్ళు వీళ్ళు వచ్చి 7 కూడా లాస్ట్ రోడ్ కూడా చనిపోయాడు యుద్ధంలో అని తెలిసి ఈమె దగ్గరికి వచ్చి ఓదార్చడంగా తిడటానికే వచ్చి కోప్పడతా ఉన్నారు. మళ్ళీ ఎందుకు బుద్ధి లేకుండా ఏడుస్తావు, చెప్పుతూనే ఉన్నాం మేము, 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇక చాలులే పంపొద్దు, నీ వంతుగా పంపేవాడు మనం పొందారు, ఇంకేం చేస్తాం, మళ్ళీ ఎందుకు ఉన్న వాళ్ళని పంపిస్తున్నావు అది ఇదని మేమంటే కూడా నువ్వు వినలేదని అందరూ కోపడ్డారు. అందరి అన్ని ఇని ఆ గోలంతా విని ఒక్కసారి కళ్ళు తుడుచుకొని, అమ్మా నేను ఏడుస్తుంది 7వ వాడు కూడా చనిపోయాడే అని ఏడవట్లే తల్లి, మళ్ళా యుద్ధానికి పంపడానికి నాకు ఇంకో కొడుకులు లేరే అని ఏడుస్తున్నాను. దేవునికి మహిమ కలిగి నేను ఒక మీటింగ్లో ఈ మాట చెప్తాను. దేశం కోసము, లౌకిక దేశం కొరకు కొన్నాళ్ళ కనపడకుండా భూమి మీద ఏమీ లేకుండా పోయి దేశం కోసం తన బిడ్డలందరినీ పంపగలిగిన ఆ తల్లి ఇంకా లేరని ఏడుస్తుంటే, మరి శాశ్వత రాజ్యమైన దేవుని రాజ్యం కొరకు మన బిడ్డలను మనం తయారు చేయొద్దా, వాళ్ళని సిద్ధపరచొద్దా?
ఆ డ్యూటీ మనది కాదా? నన్ను నేను ప్రశ్నించుకున్నా, ఒప్పుకున్నా, అలాగే నడిపించు తండ్రి అని ప్రార్థించా, మలచమని మొరపెట్టా. నిజంగా దేవుడు కరుణామయుడు నా కన్నీరు చూసి నా మాటను స్థిరపరిచి వాళ్ళు ముగ్గురిని దేవుని మహిమ కొరకు ఘనంగా వాడుకుంటూ ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సేవాదేశపు రాణి యొక్క తపన, ఆమె ఆసక్తి, ఆమె ఆశ రాజును గురించి విన్నప్పుడు ఆమె ఓహో అలాగా అని ఊరుకోలే. ఎలాగైనా నేను వెళ్ళి చూడాలని తనతో పాటు గొప్ప పరివారమును, రాజుకు తగినటువంటి సమస్తమైనటువంటి మరి బహుమానాలన్నీ తీసుకొని వచ్చి వాస్తవం చెప్తుంది. నేను విన్నది బహు తక్కువ, చూచింది మహో ఎక్కువ. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు జవాబు చెప్పారు. మీ జ్ఞానం చాలా గొప్పది, ఎంత జ్ఞానం ఇచ్చినటువంటి ఆ దేవుడు కూడా గొప్ప అని చెప్పేసి ఏమంటుందంటే, ఈ సింహాసనం మీద ఈ రోజుల్లో దావీదుకు మరలా కూర్చుంటడానికి ఇలాంటి జ్ఞాన కుమారుని ఇచ్చిన దేవుడు మహిమ కలుగునుగాక, ఆయన స్తుతింపబడునుగాక అని చెప్పి ఆమంటది. నేను నీ యొక్క భోజనపు బల్లను చూసినా, సింహాసనాలను చూసినా, వస్తువులు చూసినా, మందిరాన్ని చూసినా, రాజ్య పరిస్థితులు చూసినా, పనివాళ్ళను చూసినా, కూర్చునే పీడలను చూసినా ఇక నాకు ఆశ్చర్యం అవుతుంది. నిజంగా ఇలాంటిది నేను ఎక్కడ చూడలేదు. నాకు బహు మరి విస్మయం అవుతుందంటే ఇక తట్టుకోలేనంత ఆశ్చర్యం అవుతుంది అని చెప్పి ఆమంటది. అసలు నేను మా ఊరిలో, మా దేశంలో, మా రాజ్యంలో నేను విన్నది సగం కూడా వినలేదు. కనుక ఇది చాలా సంతోషకరం అని చెప్తుంది. నిజంగా రాజా, మీ సముఖమందుండి మీ జ్ఞానవాక్కులు వింటున్న మీ సేవకులు, మీ జనులు భాగ్యవంతులు, మీ సేవకులు కూడా భాగ్యవంతులు అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సొలొమోను యొక్క సేవకుల భాగ్యమే గొప్పదైనప్పుడు, సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య సేవకుల భాగ్యం మరింత గొప్పది అన్న అవగాహన మనకు ఉంటే చాలా సంతోషం. కొంతమంది కలుషితం చేస్తూ సేవకుడిగా పిలువబడ్డానికి కూడా అర్హులు కాకుండా కొంతమంది ఉండడం వలన ఇప్పటికీ దేవుడి నామానికి అవమానం కలుగుతుంది. సేవకుడు అంటే చీప్ భావం కలుగుతుంది చాలా మందికి. దాన్ని బట్టి దుఃఖము, బాధ కలుగుతుంది. దేవుని నామానికి ఇంత అవమానం చేస్తున్నారే అని. నేను 2005లో దేవుని సన్నిధిలో క్రైస్తవం మైనారిటీలో ఉంది అని, 2% క్రైస్తత్వం ఉంది ఆ దేశంలో అని విన్నప్పుడు నేను చాలా దుఃఖపడి ఏడ్చాను. అప్పుడు అది న్యూస్ పేపర్లోనో మరి టీవీలోనో విన్నాను అనుకుంటా. ఆ పేరు ప్రార్థనలు ఎవ్రీ సాటర్డే మరి ఉపవాస ప్రార్థన చేసుకునే అలవాటు ప్రకారంగా మోకరిస్తూ ప్రార్థనలో ఉండగా గంటలు అయిపోతుంది. ఈ పరిశుద్ధాత్ముడు ఈ విషయం నాకు గుర్తు చేశాడు. అవును ఆయన, ఈ విషయం నాకు చెప్పు, ఎందుకు ఇంత మైనారిటీ ఉంది? ఒక నాయకుడు ఉన్నాడంటే బోలెడు మంది ఫాలోవర్స్ ఉంటారు. ఒక హీరో ఉన్నాడంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. నీకన్నా గొప్ప నాయకుడు, నీకన్నా గొప్ప హీరో ఎవరు లేరు. ఆ రోజుల్లో పరిచయులు, శాస్త్రులు చెప్పుకున్నారు, మన ప్రయత్నాలు ఎలా నిష్ప్రయోజనం అయిపోయినాయి చూడండి, లోకం ఆయన వెంట పోతుంది అని చెప్పుకున్నారు. మరి అప్పుడే 2005 క్రితమే నీవు ఉన్నప్పుడు లోకం నీ వెంట వెళ్తే ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇంకా అంత తక్కువ క్రైస్తవ శాతం ఎందుకు ఉంది అని నాకు దుఃఖం ఆగట్లేదు. నాకు ఇప్పుడు చెప్పు తండ్రి అని నేను బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాను. ఎప్పటికో చాలాసేపటికి సాయంకాలం ఆ సమయానికి ప్రభువారు స్వరం నేను విన్నాను స్పష్టంగా. 2 సంగతులు కరెక్ట్గా జరిగితే మరలా లోకం నా వెంట వస్తుంది అన్న. ఏంటయ్యా అన్న అంటే క్రైస్తవుడుగా బతకట్లే, క్రైస్తవుల్లో ఐక్యత లేదు అన్నాడు. ఈ 2 సంగతులు కరెక్ట్గా జరిగినప్పుడు మరలా లోకము నా వెంట వస్తుంది. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు వెళ్ళిన చోటల్లా నువ్వు ప్రకటించు అని చెప్పాను ప్రభు.
ఓకే ప్రభువా, నేను భారమైన హృదయంతో ప్రార్థన ముగించుకున్నాను. ఇక అప్పటి నుండి నా కోడళ్ళకి చెప్పాను, పిల్లలకు చెప్పాను. నేను కూడా వెళ్ళిన చోటల్లా ప్రకటిస్తూ ఉన్నాను. ఈ మాట ఇప్పుడు మీరు విన్నారు కనుక మీరు కూడా ఈ విషయమై ప్రార్థన చేయాలి. క్రైస్తవులు ఎప్పుడు మైనారిటీస్ కాదండి, మెజారిటీస్. దేవునికి స్తోత్రం. ఎక్కడున్న వాళ్ళది పై చేయి కానీ ఉండాలి. అలా ఉండాలి, అలా జరగాలి అంటే క్రైస్తవులుగా బతకాలని దేవుడు చెప్పాడు. క్రైస్తవులు ఐక్యత రావాలి. కొంతమంది క్రైస్తవులను చూసినా దేవుని నామానికి అవమానమే, కొంతమంది పాస్టర్లు చూసినా దేవుని నామానికి అవమానమే తెచ్చే వాళ్ళుగా ఉన్నారు. మాయలు చేస్తున్నారు. యూట్యూబ్లో ఇట్లా చూసి వెంటనే నేను దాన్ని చూడలేకపోయాను. ఇద్దరు భార్య భర్తలు ఎంత మాయలు చేసి ఆ పేపర్కి ఎక్కేసింది. టీవీ జర్నలిస్ట్ దాని గురించి వివరిస్తూ ఉన్నాడు, ఇలాంటి మాయలు చేస్తుంది, ఇలాంటి మాయలు చేస్తాడు. చాలా బాధ కలుగుతూ ఉంది ఇలాంటి విషయాలు చూసినప్పుడు. నిజముగా దేవుడు ఎన్నుకున్న సేవకుల నిజంగా వాళ్ళు భాగ్యవంతులే, లోకములు ఘనపరచబడతారు. కానీ ఇలాంటి వాళ్ళ దేవుడి నామానికి అవమానం కలగకుండా వారి కోసమే మనం అంతా ప్రార్థన చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. నిజంగా సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూసి దేవుడిచ్చిన ఆ జ్ఞానము ఎంత గొప్పదో. నేను అంటాను, ఆయన జ్ఞానములో కొద్ది జ్ఞానం ఇచ్చుంటాడు. రాజ్యం పరిపాలించడం కావలసిన జ్ఞానం ఇయ్యా అంటే ఓకే అన్నాడు. ఆ ఇచ్చిన జ్ఞానము ఎంత గొప్పదో దేశాలు పడింది. మరి ఆయన జ్ఞానం ఎంత గొప్పది మనకు ఒకసారి ఊహించుకుంటే. ఆయన జ్ఞానానికి అంతు లేదు, అనంత జ్ఞాని అని ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు సేవ చేయడం, ఆయన సేవకులుగా ఉండడం, ఆయన యొక్క పిలుపుని అందుకొని ఆయన మాటలు వింటూ ముఖదర్శనము చేస్తూ ఆ మాటలను ప్రకటించడం అని ఆ ధన్యకరమైన దానిని చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. అది బాధాకరమైన విషయం. దాని కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత మనందరి మీద ఉంది. దేవుని నామం హెచ్చించబడాలే కానీ దేవుని నామానికి అవమానం ఎక్కడా ఎప్పుడు కలగకూడదు. దుష్టుడు ఎప్పటికీ ఓర్చడు దేవుని నామం గొప్ప చేయబడాలంటే. కాబట్టి ఇక్కడ ఈమె చాలా చాలా గొప్ప పరివారంతో వచ్చింది, గొప్ప బహుమానాలు తీసుకొచ్చింది. దేవుని యొక్క అది జ్ఞానం ఇచ్చిన జ్ఞానాన్ని విని ఇప్పుడు చూడడానికి వచ్చి ఇప్పుడు అంటది, ఒప్పుకుంటుంది, నేను విన్నది బహు తక్కువ, చూచింది బహు ఎక్కువ. ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానం చెప్పారు. మరుగైనది ఏమీ లేదు ఆయనకు. ఆయనకే మరుగైనది లేకుంటే ఆయన దేవునికి మరుగైనది ఏది లేదు కదా. కాబట్టి ఆయనకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చిన సేవకులు మరి గొప్పవాళ్లే నిజంగా. మరి వాళ్ళు ఆ విషయాన్ని మిస్యూజ్ చేయకుండా ఉండాలన్నది మన ఆరాటం, మన ప్రార్థన అయి ఉండాలి. చూడండి, దాదాపు 1500 కిలోమీటర్లు 1600 కిలోమీటర్లు నడిచి వచ్చింది. ఇవాళ రేపు సొలొమోను కంటే గొప్పవాడైన దేవుణ్ణి దర్శించటకు ఇంటి పక్కలుంటేనే వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దూరం అయితే వెళ్ళరు. అది సాతానుగాడి యొక్క ఆలోచన అండి, మీరు గ్రహించాలి. మేము దేవునికి ఉత్సవము చేయాలి, మేము వెళ్ళాలి అని మోషే ఫరో దగ్గరకు వచ్చి మోహించి అహరోనులు చెప్పారు. 5వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చూడండి. అయితే ఎక్కడికి వెళ్తారంటే అరణ్యంలోకి వెళ్ళి చేయాలి మేము అన్నారు. అది ఎన్ని గంటలు పెట్టాడో మన అందరికీ తెలుసండి. మీరు వెళ్ళొద్దు అన్నాడు ఒకసారి, ఎవడా దేవుడు యెహోవా ఎవరు అన్నాడు ఒకసారి, ఎవరు వెళ్ళడానికి లేదన్నాడు. తర్వాత దేవుడు తెగుళ్ళు పంపిస్తూ ఉండగా మగవాళ్ళు మాత్రమే వెళ్ళండి, భార్యలు పిల్లల్ని ఇక్కడ ఉంచండి అన్నాడు. ఆ తర్వాత దూరం పోవద్దు మీరు దగ్గర. ఆ తర్వాత ఏమో పిల్లల్ని వదిలేయండి, పశువులను వదిలేయండి అన్నాడు. ఒక్క డెక్క కూడా విడపడానికి వీల్లేదని అంటే సరే పోతే పోయారు కానీ దూరం పోవద్దు అన్నాడు. ఇవన్నీ దుష్టుడు ఆలోచనలు అనమాట. నేను ఎప్పుడు ఏ స్త్రీల కుడికలో నేను చెప్తాను, పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టి మీరు స్త్రీల కుటానికి వెళ్ళొద్దు.
చాలా మంది అవివేక అజ్ఞానమైన తల్లులు మీ పిల్లలు ఎందుకు రాలేదు స్త్రీల కూటానికని నేను అడుగుతా. హాలిడేస్ అయినా ఈరోజు హాలిడే ఇచ్చారు. కాలేజీకి వెళ్ళలేదుగా, వెళ్ళలే. మరి ఎందుకు తీసుకురాలేదంటే మేము యవనస్తుల కూడికి వెళ్తాం, స్త్రీల కూట మేమెందుకు అన్నారట. వాళ్ళు అన్నారట, వీళ్ళు తీసుకురాలేదట బుద్ధిహీనుడు. నేనన్నా ఫరో అలాగే అన్నాడు, వదిలేసేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకు వాడు అలాగన్నాడు? మళ్ళా వెనకకి రావాలి వీళ్ళ కోసమని కదా. కాబట్టి సాతాను గాడు వీళ్ళని పడతాడు, ఎలాగైనా వాళ్ళని నాశనం చేద్దామని వాడి ప్రయత్నం. కాబట్టి ఎప్పటికీ మనం కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళడం ధన్యకరం. 2, 3, 4 ఎంతమంది ఉన్నా సరే అందరం వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధించుకొని వస్తే అది చాలా ధన్యత అమ్మా అని నేను చెప్తూ ఉంటాను. అలా చిన్నప్పటి నుండే మన వెంట మన పిల్లల్ని తీసుకెళ్ళడం అనేది వాళ్ళ దైవికమైన విధానములు వాళ్ళని నడిపించడం అవుతుంది తల్లి అని చెప్తాను అన్నమాట. అది ఇప్పుడు ఈమె పరివారం తీసుకొచ్చింది కదండి. ఆ పరివారం అంతా కూడా ఆయన యొక్క వైభవాన్ని చూశారు, ఆయన జ్ఞానాన్ని చూశారు, ఆయన తెలివిని చూశారు, ఆయన యొక్క మరి దేవుడిచ్చిన ఆధిక్యతను చూశారు. వాళ్ళు కూడా దేవుణ్ణి ఎంతో మంది కొనియాడుతారు కదా. కాబట్టి పరివారంతో వెళ్ళాల్సినటువంటి మనతో చాలా మందిని తీసుకుని వెళ్ళాల్సిన మనం మన కుటుంబాలతోనే వెళ్ళకపోతే అది చాలా విచారకరమైన సంగతి అన్నది మనం గ్రహించాలి. సొలొమోను కొరకే ఆమె అంత ప్రయాసపడి ఆయన జ్ఞానం కొరకే అంత వెళ్ళినప్పుడు అంతకంటే గొప్పవాడైన మరి మత్తయి సువార్త 12:42 ఉందన్నమాట. షేబాదేశపు రాణి మీ అందరి మీద నేరస్థాపన చేస్తుంది విమర్శ దినమున అని దేవుడు ఆమెను కూడా గుర్తించాడు. నేను పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఈమె గురించి ఏమో అన్యుడాలు కదా, కుటుంబం గురించి ఏం చెప్పాను, ఈమె గురించి నేను చదువుకొని వినడం గ్రహించడమే తప్ప అని అంటే పరిశుద్ధాత్ముడు ఒప్పుకోలేదు. ఏమని ఆయన తిరిగి ఎవరి పేరెత్తి మాట్లాడారో వాళ్ళ గురించి మనం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటుండే ఇక్కడ ఆయన, షేబాదేశపు రాణి విమర్శ దినమందు మీ మీద నేరస్థాపన చేస్తుంది. ఎందుకంటే నేనెంతో దూరం నుంచి వచ్చాను, గొప్ప పరివారంతో వచ్చాను, గొప్ప బహుమానాలతో వచ్చాను. ఎందుకు అంటే సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి విని ఆయనను దర్శించుకొని ఆయనకు బహుమతులు ఇచ్చి నాకు కలిగినటువంటి అనుమానాలు ప్రశ్నలన్నిటికీ జవాబు పొందడానికి నేను ఆయన దగ్గరికి వచ్చాను. మరి అంతకంటే గొప్పవాడైన ఆయన ప్రభువును మీరు ఎందుకు తృణీకరించి ఎందుకు రాలేదు అని మిమ్మల్ని మీద నేరస్థాపన చేస్తుందని చెప్పారు. ఆయన ఔన్నత్యాన్ని నువ్వు ఎందుకు గుర్తించలేదు? ఆయన గురించి విని ఎందుకు నువ్వు వదిలిపెట్టేశావు? అసలు ఎప్పుడైనా నువ్వు అలా దర్శించాలని నీకు అనిపించలేదా? ఆయన గొప్పతనాన్ని ఘనతను నీ రావడము, నీవు అర్పించడము, పరివారాన్ని ఎంట పెట్టుకుని రావడంలోనే ఆయన గొప్పతనం తెలిసిపోతుంది. మరి నువ్వు ఎందుకు అలా చేశావు అని ప్రభు రేపు నేరస్థాపన చేస్తున్నామే. మీరు నాకంటే గొప్ప కదండి, నేను చేసింది మీరెందుకు చేయలేదని ఒక షేబాదేశపు రాణి విమర్శ దినమందు మీ మీద నేరస్థాపన చేస్తుంది అని ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటను మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నేరస్థాపన మన మీద షేబాదేశపు రాణి చెయ్యకుండా ఉండాలి అని అంటే మనం వెళ్ళాలి, మనతో పాటు కొంతమందిని తీసుకొని వెళ్ళాలి. అది దేవుని నిర్ణయం. ఆయనకు తగినట్లుగా అర్పణలు, యెహోవాకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడని 96వ కీర్తన 7-8 వచనాల్లో రాయబడి. హల్లెలూయా. కాబట్టి మనము ఎలాగ దేవుని దగ్గరికి వెళ్తున్నాం, ఎట్లా వెళ్తున్నాం, విన్న దాంతో సరిపెట్టుకుంటున్నావా? వినిన్నది మరింతగా విశదపరచుటకు నీ ఆలోచన, నీ ప్రశ్నలకు జవాబు ఆయన సన్నిధిలోనే మరి పొందుకోవాల్సి ఉంది కనుక మరి అక్కడికి వెళ్ళాలి అన్న మరి ఆలోచనతో మనం వెళ్తున్నామా అని తెలుసుకోవాలి. చూడండి, 73వ కీర్తనలో ఒక మాట ఉంటది. ఏమని అంటే, నేను ఆయన సన్నిధికి వెళ్ళి ఆ విషయమే అడిగే వరకు అది నాకు ఆయాసకరంగా ఉండేను అంటారు. 16వ వచనము. ఏ సంగతి ఆయాసకరంగా ఉంది?
గర్విష్ఠులను గురించి, భక్తిహీనుల గర్వాన్ని గురించి ఆసాపు అంటాడు. అదంతా ఆలోచిస్తుంటే నాకు అసలు ఏంటి వీళ్ళకింత భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, గర్వమును కంఠహారంగా పెట్టుకున్నారు, కన్నులు మెరకలైపోయాయి వీళ్ళకు, గర్వం నెత్తి వచ్చింది వీళ్ళకి అని చెప్పి మేము శుద్ధుడమై చేతులు కడుక్కొని ఉంటే ఏం లాభం, వీళ్ళు ఇష్టానుసారంగా ఇలా ఉండగా అని అనుకుంటే, అమ్మో అట్లయితే చాలా తప్పు, అట్లా అనుకోకూడదు అని చెప్పి 16 చదువుతున్న 16, 17, 73 కీర్తన. అయినను దీనిని తెలుసుకున్నవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వరంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. అర్థమయ్యింది ఏంటి? దేవుని సన్నిధికి వెళ్ళి ధ్యానిస్తే నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారికి నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా నువ్వు మేలుకొని వారి బ్రతుకును సుమీకరింతువు. అదండి అలాంటి దైవ సన్నిధిని మనం ఎంత ఆస్వాదిస్తున్నాం, మనం ఎంత ఇష్టపడుతున్నాం, మనం ఎట్లా వెళ్తున్నాం, మనతో పరివారాన్ని ఇంకా కొనిపోవలసిన ఆ యొక్క దాన్ని మనం ఎట్లా నిర్లక్ష్యం చేస్తున్నామో మనం ఎలా చేస్తున్నాం అనేది మనం గ్రహించాలి. అన్ని గమనించి విమర్శ దినమందు దేవుడు మన మీద నేరస్థాపన చేస్తే సేవాదేశ ప్రాణి అంటుంది. అవునయ్యా, సొలొమోను యొక్క జ్ఞానాన్నే నేను విని ఎక్కడి నుంచో వచ్చి నేను పూజించాను అంటామే. మరి మన మీద నేరస్థాపన ఎలా చేస్తుంది? మరి సొలొమోను కంటే గొప్పవాడు కదా మీ దేవుడు. యేసు ప్రభు యెహోవా దేవుడు సొలొమోను కంటే గొప్పవాడు కదా. మరి ఆయన్ని ఎందుకు మీరు దర్శించలే? ఆయన్ని ఎందుకు మీరు ఎలా దర్శించాలో అలా దర్శించాలి, ఏ విధంగా ఆయన్ను సేవించాలో అలా సేవించాలి, ఎలాగ ఆయనకు మొక్కుబడులు చెల్లించాలో అర్పించుకోవాలి అలాగ అర్పించుకోవాలి, ఎలా ఒంటరిగా కాకుండా పరివారంతో రావాలి. ఆమె వచ్చి చూపించింది. మరి అందులో సగమైన మనం చేయొద్దా? ఆమె విన్న దాంట్లో ఇప్పుడు చూసిన దానికి సగమైనా నేను వినలేదు అని చెప్పింది కదండి. మనం ఆయన సన్నిధికి వెళ్తే పరిపూర్ణంగా ఆయన గురించి తెలుసుకోగలుగుతాం, పరిపూర్ణంగా ఆయన అనుభవించగలుగుతాం, పరిపూర్ణంగా ఆయన ఆనందించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాంతో మనం ఈ విషయాలు ధ్యానించాలని ప్రభు ప్రేమతో ఈ రోజు పూట మనకు బోధిస్తూ ఉన్నారు. వాక్యాన్ని ఇంట్లో చదువుకుంటాం, ఇంట్లో ధ్యానిస్తాం, మంచిదే. మనమందరం ఒక సమాజంగా కూడతాం, చాలా మంచిదే. అయితే పరిశుద్ధ స్థలాన్ని కూడా మనం ప్రేమించాలి. మన యొక్క ప్రతి ప్రశ్నకు జవాబు దొరకవలసిన స్థలం కూడా అదే. అప్పుడు అనుకున్నాడు, నేను నీ సన్నిధికి వెళ్ళి తెలుసుకోకుండా నా సొంత ఆలోచనలతో నేను అట్టుండకూడదు, నేను వాళ్ళు చూడు అలా ఉన్నారు, నేనేంటి ఇలా ఉంటే ఏం ప్రయోజనం, ఇవన్నీ అనుకున్నాను చూడు. అవన్నీ నేను పశుప్రాయుడనై మృగము వంటి వాడనై నేను ఇలా ఆలోచించానని నన్ను క్షమించమని, నా ఆలోచనలు కాదయ్యా నీ ఆలోచనతో నన్ను నడిపించు, తర్వాత మహిమలోను నన్ను చేర్చుకోవని చెప్పి అలా చేర్చుకుంటావని అప్పగించుకుంటున్నాడు ఆసాపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏ విషయమైనా ఆమె కలిగినటువంటి డౌట్స్ అన్ని సొలొమోను దగ్గర మరి పరిష్కరించుకోవచ్చు అని వెళ్ళింది, అడిగింది, ఆయనకు మరుగైంది ఏంది లేదట అన్ని చెప్పాడంట. మరి అంతకంటే గొప్పోడి దగ్గరికి మనం వెళ్తున్నామా? వెళ్తే మంచి. ఆయన నిజంగా మన ప్రతి ప్రశ్నకు జవాబు ఆయనే, మన ప్రతి సమస్యకు పరిష్కారం ఆయనే. మీరు రాసి పెట్టుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. నీకే డౌట్ వచ్చిందా ఆయన దగ్గరికి వెళ్ళిపో, ఆయన పాద సన్నిధిలో అడుగు, దేవా దీనికి జవాబు ఏంటి అని తప్పకుండా చెప్తాడు. లేదా ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు వాక్య ప్రకటనలో నీ యొక్క డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసడానికి దేవుని వాక్యం విస్తారంగా నీకు వినబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి షేబా దేశపు రాణి మన మీద నేరస్థాపన చెయ్యకుండానట్లుగా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. విన్నది మనస్సున పెట్టిందామే వదిలిపెట్టలేదు. మనం కూడా విన్నది చూచింది మరి మనం మనస్సున పెట్టకపోతే ఇంకా అన్యాయం అయిపోతాం, ఆమె నేరస్థాపన చేయాల్సి వస్తుంది. దేవుని గురించి వింటున్నాం, దేవుని కార్యాలు చూస్తున్నాం, దేవుని బిడలను చూస్తున్నాం, ఆయన నడిపించే నాయకులను చూస్తున్నాం.
మన మనస్సున పెట్టి మనమును అలాగా నడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా మరి నిర్లక్ష్యం చేసిన వాళ్ళు నష్టపోతారు, నశించిపోతారని కూడా వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈ శేబాదేశపు రాణి గొప్ప పరివారంతో వచ్చి సకలం మొత్తం ఏమేమి అడగాలో ఏమేమి తెలుసుకోవాలో అన్నీ తెలుసుకుందండి. మళ్ళా వెళ్ళిపోతూ ఉండగా అక్కడ చివరి మాట చూద్దాం. శేబాదేశపు రాణి తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క బహుమానాలు చాలా శ్రేష్టమైన గంధవర్గాలు అని రాశాయి. అటువంటి మరి ఎక్కడ దొరకవు అని కూడా వ్రాయబడి ఉంది. ఆమె తెచ్చినవి చాలా మంచివి, శ్రేష్టమైనవి తీసుకుని వచ్చిందంట. శేబాదేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చినటువంటి ఆ యొక్క గంధవర్గములంత విస్తారం మరి ఎన్నడూ ఆయనకు రాలేదు, అవి మరి ఎక్కడ దొరకవు అని కూడా రాస్తుంది బైబిల్. మరొక చోట రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి అటువంటివి మ్రాణులు మరొక చోట దొరకవు అని కింద రాశారు, ఎక్కడ కనబడవు కదా. కాబట్టి దేవునికి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఈమె ఏమేమైతే ఇచ్చిందో అంతకు మంచి మంచి బహుమానాలు మళ్ళా సొలొమోను రాజుకు ఇచ్చాడు. చాలా శ్రేష్టమైనవి ఇచ్చాడని వాక్యంలో ఉంది. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు శేబాదేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చాపూర్తిగా ఆమెకి ఇచ్చాను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన తగినట్లుగా ఇచ్చిండు. ఆమె ఇచ్చిన దానికి ఆయన హోదాకు తగినట్టు ఆయన ఇచ్చితే ఇంకా అంత మాత్రమే కాకుండా నాకు అది కావాలి, నాకు ఇది కావాలని సూచించి అన్ని అడిగిందంట. అన్నీ ఇచ్చి పంపించాను, తీసుకొని వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఆమె రావడం వలన ప్రపంచ దేశాల్లో కూడా అదొక రికార్డ్ అయిపోయింది. బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు. కాబట్టి గ్రంథములో లిఖితమయ్యే అలాంటి మరి మన దినచర్య, మనం చేస్తున్నటువంటి ప్రయాణం, మనం వెళ్తున్న దేవుని సన్నిధి ఉండాలి. దేవుని స్తోత్రం. సొలొమోను మరి హన్నా దేవుని సన్నిధికి వెళ్తే రికార్డ్ అయిపోయింది, దావీదు దేవుని సన్నిధికి వెళ్తే రికార్డ్ అయిపోయింది. మనం దేవుని సన్నిధికి ఎడిపోతుందో అట్లా ఉండొద్దు, మనది కూడా రికార్డ్ అయిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా నేను చెప్తా, మలాకి 3:16 ప్రకారం యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను, ఆయన సముఖమందున్న గ్రంథములు అది రాయబడిన అని ఉంది. అదండి మన సంభాషణ కూడా వేస్ట్గా ఉండకూడదు, గ్రంథములో రాయబడేదిగా ఉండాలి. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు అది దైవిక విషయాలు అయి ఉండాలి. ఇక ఎప్పుడు దైవిక విషయాలేనో ఒకరి యోగక్షేమం ఒకరు మాట్లాడుకోకూడదు అని అనొద్దు. మాట్లాడుకోవచ్చు, మంచిదిగా మాట్లాడుకోవాలి, మంచిగా మాట్లాడుకోవాలి. ఆ సంభాషణ దేవుడు విన్నప్పుడు తప్పకుండా దానికి ఆయన ముద్ర వేయగలగాలన్నమాట, శభాష్ అనగలగాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి రాయగలిగినంతగా మనం మాట్లాడుకోవాలన్నది. అంటే మనం గుడికి వెళ్ళినా, మనము దేవునికి అర్పించినా, మనము దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్న ఆ ప్రశ్నలైనా, పొందుకున్న జవాబైనా, తిరిగి దేవుడు మనకు డబల్ ఇచ్చిన ఆ బహుమానాలైనా ఒక రికార్డ్ అయిపోయేలాగా ఉండాలి తప్ప మరి మనం ఎన్నిక లేని వారంగా అట్లా ఉండవద్దు. ఎందుకంటే సొలొమోను రాజు కన్నా గొప్పవాడు మన దేవుడు. ఆయనను దర్శించడానికి వెళ్తున్నాం, మనం ఆయనను సందర్శించడానికి వెళ్తున్నాం. కాబట్టి ఆయన సేవకుల భాగ్యమే గొప్పదైనప్పుడు ఇంకా ఆయన సేవకుల భాగ్యం ఇంకా గొప్పది. మనము ఆ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం, ఆ సేవను ఆ సేవకులను ఉన్నతంగా మనం ఎంచుతున్నాం, మంచిది. ఇంకా మనము అలా ఎంచకుండా అలా అవమానం కలిగేలాగా ప్రవర్తిస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉంది. మనం ఆయన్ని ఎలా పూజిస్తున్నాము, ఎలా ఆరాధిస్తున్నాం, ఆయన గురించి ఎంత దూరమైన వెళ్ళడానికి ఎలా సిద్ధపడ్డాం, ఇవన్నీ గ్రంథములో వ్రాయబడేంతగా మనము చెయ్యాలి అన్నది
దేవుడు అంటే ఆయన మనస్సుకు హత్తుకుపోవాలి, అది ఎన్నదగినవిగా ఉండాలి. అప్పుడు తప్పకుండా మన మనస్సును బట్టి, మన హృదయాంతరంగాన్ని బట్టి, మనం పలుకుతున్న మాటలను బట్టి అది దేవునికి నచ్చేవి దేవుని గ్రంథంలో వ్రాయబడుతుందండి. కాబట్టి ఈ శేబాదేశపు రాణిని గురించి దేవుడు వ్రాయకుండా వదిలిపెట్టలే. గ్రంథంలో ఒక చాప్టర్ను ఆమె కోసం రాసి పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. దాదాపు మరి సొలొమోను యొక్క జ్ఞానం, సొలొమోను రాజు యొక్క ఇవన్నీ కూడా మరి ఆయన దగ్గరకు వచ్చి ఎలాంటిదో ఆయన వైభవాన్ని రాశాడు. ఇదంతా ఆమె కన్నులార చూసి వెళ్ళిపోయిందని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఆయన సన్నిధిలోకి వెళ్దాం, ఆయన ప్రభావాన్ని చూస్తాం, ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేస్తాం, ఆయన సన్నిధిలో ఆయన అభిషేకం పొందుకుంటాం, ఆయన సన్నిధిలో. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం కనుక. ఒక సొలొమోను యొక్క జ్ఞానం గొప్పదని ఏం చేయాలి? అంత దూరం వస్తే మనం ఆయన దగ్గరికి ఎలా వెళ్తున్నాం? ఏలాగున మనం అర్పించుకుంటున్నాం? మనం ఏ విధంగా ఆయన సన్నిధిలో ప్రశ్నలు అడిగి జవాబులు పొందుకుంటున్నాం? మనకు కలిగిన డౌట్లను ఎలా క్లియర్ చేసుకుంటున్నాం? ఇవన్నీ కూడా లెక్కలోకి వచ్చే రోజు ఒకటి రాబోతుంది. ఏమీ చేయకపోతే దేవుడు మనల్ని విమర్శ దినమున ఆమె నేరస్థాపన చేసే రోజు కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ మన మనస్సులో పెట్టుకొని తప్పకుండా జాగ్రత్త వహించి మనము దేవుని సన్నిధిలో సొలొమోను యొక్క జ్ఞానం కోసమే ప్రయాసపడిన శేబాదేశపు రాణి అయితే అంతకన్నా గొప్పవాని ఆ జ్ఞానాన్ని పొందుటకుందుకు మన ప్రశ్నలకు జవాబు చేస్తుంది. మనం ఎంత ప్రయాసపడుతున్నాము మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇతరులకు కూడా మనం హెచ్చరిద్దాం. ఆ సేవకుల భాగ్యం గొప్పది అని గ్రహించినప్పుడు ఆ సేవకుల కొరకు మనం ప్రార్థిస్తాం. అలాగే చెడ్డ పేరు తెస్తున్న ఆ సేవకుల కోసం కూడా మనం ప్రార్థిస్తాం. వాళ్ళకు బుద్ధి దయచేయమని, జ్ఞానం దయచేయమని, నీ నామానికి అవమానకరంగా వాళ్ళు ఉండకుండా కృప చూపమని, అది కూడా పట్టి వాళ్ళ జోలి మనకు వద్దని వాళ్ళ పేరు ఎత్తకండి అనొద్దు దయచేసి నేను చెప్తున్నాను. వాళ్ళ జ్ఞానం కలగాలి. ఎందుకంటే వాళ్ళు దేవుని నామం పెట్టుకున్నారు. దేవుని నామం పెట్టుకొని దేవుని నామానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు కనుక వాళ్లకు బుద్ధి కలిగేలాగా వాళ్ళ కన్నులు తెరవబడి దేవుని బిలాం వెళ్ళిపోయాడు దేవుడు వద్దన్న మార్గంలో. కన్నులు తెరవబడ్డాయి, గాడి దేవుడు చూసేలాగా దేవుడు చేశాడు కదా. కాబట్టి మనం కూడా వాళ్ళ కన్నులు తెరిచి అప్పటికైనా దేవుని సత్యమును గ్రహించి దేవుని వైపు వాళ్ళు టర్న్ అయ్యి దేవుని నామాన్ని గంట చేస్తే మనకు సంతోషమే. కాబట్టి మనం ఈ విషయాలు మనస్సున పెట్టి శేబాదేశపు రాణి చర్యలన్నీ మళ్ళీ పదే చదువుకొని మనం ప్రభు నామ మహిమ కొరకు మనం అందరం బ్రతుకుదాం. మన చర్యలు కూడా, మన ప్రయాణం కూడా, మన మాటలు కూడా, మనకొచ్చే డౌట్స్ కూడా గ్రంథములో వ్రాయబడేవిగా ఉండనట్లుగా మనం ఇచ్చే బహుమానాలు ఇవన్నీ కూడా దేవునికి అర్పించే ప్రతి అర్పణ ఆయన దృష్టికి ఇంపైనదిగా ఆయన గ్రంథములో లిఖితమయ్యేలాగా మనం చూసుకుందాం. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.